వర్సెస్ దామచర్ల విషయంలో రెండు పార్టీల అధిష్టానం రంగంలోకి దిగింది. ఇద్దరు నేతలు ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు. అయితే ఇంతటితో విషయం సద్దుమణిగినట్లే అని అనుకోవచ్చా? బాలినేని మీడియా ముందు చూపించిన పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ వీడియో పరిస్థితి ఏంటి? అసలు ఆ వీడియోలో ఉన్నది ఎవరు? డాక్యుమెంట్ పేపర్లపై సంతకాలు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఈ విషయాలపై ప్రకాశం జిల్లా ప్రజల్లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. మరి ఈ చర్చకు పులి స్టాప్ పడేది ఎప్పుడు? పోలీస్ స్టేషన్లో దందాలు అనే ఆరోపణలకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు క్లారిటీ ఇస్తారా, లేక గుప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్లుగా విషయాన్ని మరుగున పడేసి అంతా సైలెంట్గా ఉంటారా? ఒంగోలు కేంద్రంగా కూటమి నేతల మధ్య ఏర్పడిన పొలిటికల్ వార్ని ప్రస్తుతానికి శాంతింపజేశారు ఆయా పార్టీల పెద్దలు. ఇంతవరకు కథ బాగానే ఉంది. అయితే బాలినేని వర్సెస్ దామచర్ల రాజకీయ ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. సుమారు దశాబ్దంన్నర కాలంగా ఇద్దరి మధ్య రాజకీయ రగడ నడుస్తూనే ఉంది. గతంలో ప్రత్యర్థి పార్టీల్లో ఉంటూ తలపడగా ఇప్పుడు మిత్రపక్షంలో కొనసాగుతున్నారు. అయినా ఇద్దరి మధ్య మళ్లీ నిప్పు రాజుకుంది. అయితే ఆ పార్టీల అధినేతల జోక్యంతో మంటలు కాస్త చల్లారినట్టు కనిపించిన ఈ ప్రశాంతమైన వాతావరణం ఎంతకాలం ఉంటుంది అనేది జిల్లాలో ఏ ఒక్కరూ చెప్పలేని పరిస్థితి. ఈ ఇద్దరు నేతలు శాంతంగా ఉన్నా ఆ పార్టీల క్యాడర్ మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సహా ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారనే వాదన ఉంది. అందుకే తెలుగు తమ్ముళ్లు బాలినేనితో అతని వర్గంతో కలిసి పనిచేసే అవకాశం లేదన్న వార్తలున్నాయి. మరోవైపు నాటి రివెంజ్ పరిస్థితులే ఇప్పుడు కొనసాగుతున్నాయని బాలినేని వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోందట. దీంతో రాజకీయంగా ఇద్దరూ ఒకే కూటమి గొడుగు కింద ఉన్న ఉప్పు నిప్పులా ఉంటున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుమార్లు బాలినేని దామచర్లపై అవినీతి ఆరోపణలు చేశారు. అలాగే దామచర్ల వర్గం సైతం బాలినేని తనయుడిపై అవినీతి ఆరోపణలు చేశారు. కట్ చేస్తే 2 రోజుల క్రితం మరోసారి బాలినేని స్వయంగా రంగంలోకి దిగి దామచర్లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. తాను ఒంగోలు నగరంలోనే ఉంటూ ప్రతి అవినీతిని ఎండగడతాను అని ఛాలెంజ్ చేశారు. అయితే సడన్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అవ్వటం వెనుక రీజన్ ఏమై ఉంటుందా అనే చర్చ జరుగుతోందట. ఒంగోలు నగరంలో ఓ పోలీస్ అధికారి తన పోలీస్ స్టేషన్ను అడ్డాగా చేసుకుని ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ వీడియో కూడా మీడియాకు పంపించారు బాలినేని. ఆయన విడుదల చేసిన వీడియోలో పోలీస్ క్యాప్ ఉండటంతో వీడియోలో ఉన్న పరిసరాలను గమనిస్తే అది పోలీస్ స్టేషన్ అని క్లియర్గా అర్థమవుతుంది. అందులో ఓ అగ్రిమెంట్ లాంటి డాక్యుమెంట్పై ఓ కుటుంబం మొత్తంతో సంతకాలు పెట్టిస్తున్నట్టుగా క్లియర్గా ఉంది. ఆ కుటుంబ పెద్దలతో పాటు 2 ఆడపిల్లల్ని కూడా స్టేషన్కి పిలిపించి సంతకాలు పెట్టించడం అంటే కుటుంబం మొత్తంతో రాబో రోజుల్లో మళ్లీ ఎటువంటి సమస్య క్రియేట్ అవడానికైనా ఛాన్స్ లేకుండా పగడ్బందీగా సంతకాలు చేయించారనే విషయం అర్థమవుతోంది. అయితే ఆ సంతకాలు చేయించుకుంటున్న వ్యక్తి ఎవరు? అతను అయ్యప్ప స్వామి మాలలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో ఎందుకు సంతకాలు పెట్టించుకుంటున్నాడు? సంతకాలు పెట్టిన ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ కుటుంబం భయపడిపోయి తలదాచుకోవటానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారా అని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నిజంగా బాలినేని ఆరోపించిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అనే విషయంపై స్థానిక పోలీస్ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. లేకుంటే బాలినేని ఆరోపించిన మాటలు నిజమే అని జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వీడియోను విడుదల చేస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు సుబ్బారావుకు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఎమ్మెల్యే దామచర్ల తన అనుచరులతో రాయించుకున్నారని, దీనికి పూర్తిగా సహకరించింది స్థానిక పోలీస్ అధికారి అని ఆరోపించారు. అంతేకాకుండా ఒంగోలు సుబ్బారావుకు దామచర్ల మధ్య కూడా నగదు లావాదేవీలు ఉన్నాయని, ఆ నగదు లావాదేవీలను కూడా ఆ పోలీస్ అధికారే సెటిల్ చేశారని బాలినేని ఆరోపించారు. ఆ రోజు పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టించుకుంటున్న వ్యక్తి పేరు అన్నాబత్తిన సీతారామయ్య అని, ఇతను రామచర్ల జనార్దన్కు బినామీగా ఉండి వెంచర్లు వేస్తున్నాడని విమర్శలు చేశారు. ఈ ఒంగోలు సుబ్బారావుకు చెందిన స్థలంతో పాటు బుడే సాహెబ్ అనే అతని స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని బాలినేని అన్నారు.
ఒంగోలు సుబ్బారావుకు చెందిన స్థలాన్ని ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అదే పేర్లతో ఈ బుడే సాహెబ్కు చెందిన స్థలం కూడా రిజిస్ట్రేషన్ జరిగిందని బాలినేని ఆరోపిస్తున్నారు. బాలినేని ఆరోపిస్తున్నట్లుగా ఆ పోలీస్ అధికారి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏమేమి సెటిల్మెంట్లు చేశారో అని ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంపై జిల్లా పోలీస్ బాస్ దృష్టి సారించారా లేదా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఎంక్వైరీలు ఏమీ ఉండవు. ఈ మధ్యకాలంలోనే ఆ పోలీస్ అధికారి పనితీరు బాగోలేదని స్వయానా ఎస్పీ అతన్ని వీఆర్కు పంపితే వెంటనే కొన్ని రోజుల గ్యాప్లోనే సేమ్ పోస్టింగ్ ఆ పోలీస్ అధికారికి రావడంతో అతని వెనకాల పొలిటికల్ పవర్ ఉందన్న ప్రచారం సాగుతోంది. ఆ అధికారిని ఎవరూ ఏమీ చెయ్యలేరనే వాదన కూడా జిల్లాలో ఉండటం గమనార్హం. ఈ మాట జిల్లాలో గట్టిగా ఉండటానికి కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పోలీస్ అధికారి గురించి చెప్తూ ఎస్పీ వీఆర్కు పంపితే ఏమవుతుంది, దామచర్లకు తాను చేయాల్సిన పనులు చాలా నా చేతిలోనే ఉన్నాయి, నేను మళ్లీ వస్తాను అని ఆ అధికారి కొంతమంది వద్ద అన్నట్టుగా బాలినేని చెప్పడంతో ఆ పోలీస్ అధికారి జిల్లాలోనే పవర్ఫుల్ అధికారి అనే టాక్ నడుస్తోందట. బాలినేని వర్సెస్ దామచర్ల విషయంలో అధిష్టానాలు హుటాహుటిన రంగంలోకి దిగి శాంతింపజేశాయి. మరి అదే స్పీడ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పోలీస్ అధికారిపై విచారణ జరిపించే చర్యలు తీసుకుంటాడా లేదా అనేది తేలాల్సి ఉంది. రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పెరిగితే కూటమికి నష్టం కలుగుతుంది అనేది ఎంత నిజమో, ప్రజల్ని కాపాడాల్సిన పోలీస్ శాఖలో ఇటువంటి అధికారులు ఉండటం కూడా కూటమికి నష్టమే అనే విషయం అగ్రనేతలు గ్రహిస్తారో లేదో చూడాలి.